ఆగండి ఆగండి బావగారు 5,000 ఇచ్చి లోపల పదండి. ఏయ్ మా బాయ్సాబ్ ఒక్క పైసా కూడా ఇవ్వడు. అయితే ఒప్పుకోం. కావాలంటే మీరే ఎదురిచ్చి లోపల తీసుకెళ్ళండి. అదేం కుదరదు, డబ్బులు ఇస్తేనే లోపలికి వెళ్ళిస్తాం. ఏయ్, పెళ్లి కూతురు ఇంటికొచ్చి పెళ్లి కొడుకు సైడ్ మాట్లాడతావా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదే. ఆ మీ ఇంటికి వాసాలు లేవు, మా బాయ్సాబ్కి మీసాలు లేవు. అక్కడికి మనకేదో ఉన్నట్టు. ఇంతకీ పొగుడుతున్నావా తిడుతున్నావా? అదేం లేదు. అయినా సడన్ గా మనం పార్టీ ఎందుకు మార్చామంటే ఇప్పుడు మన పెళ్లి కొడుకు సైడ్ అనుకో, పెళ్లి కూతురు సైడ్ ఉన్న వాళ్ళకి సైడ్ కొట్టచ్చు అనమాట. ఏయ్, మొహం చూడు. ఏనా మోహన్కే? ఏయ్ ఏయ్ ఏంటి? ఏయ్, డబ్బులు ఇస్తేనే లోపలికి పంపించేది. ఓకే అయితే మేము ఎక్కడే ఉంటాం. మీ డిస్కషన్స్ ఏంటో తర్వాత చూసుకోండి, నాకు పెళ్లికి టైం అవుతుంది. ఇజ్జత్ తీసావు కదా పెళ్లి కొడుక. ఇప్పుడు ఇవ్వకపోతే నేను లైఫ్ లాంగ్ బ్యాచిలర్ గానే మిగిలిపోవాల్సి వస్తుంది. రండి రండి. ఆ విషయం ఏదో ఇప్పుడు చెప్పొచ్చు కదా. ఇప్పుడే చెప్పాలా? ఇక్కడే చెప్పాలా? పెళ్ళైన తర్వాత చెప్తానులే. అభి